రాజకీయ అరంగేట్రంతోనే అదుర్స్ అనిపించుకున్న ప్రజానేత. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే కాదు, ఆపద అంటే అండగా ఉంటూ అందరి మన్ననలను పొందుతున్న అభిమాన నాయకులు. అందరినీ కలుపుకు వెళ్లే మనస్తత్వం, ప్రత్యేకించి ప్రజాభిమానం చూరగొన్న ప్రజల మనిషి. అన్నిటికీ మించి 3 తరాల రాజకీయ ప్రజాప్రస్థానానికి వారధి ఆయన. ఆయన మరెవరూ కాదు, ది డైనమిక్ లీడర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. అందరిలోనూ అత్యంత ప్రత్యేకం ఆయన శైలి. అందుకే ప్రత్యర్థులు సైతం ఎమ్మెల్యే బడేటి చంటి తీరును ప్రస్తుతిస్తుంటారు. ప్రశంసల వర్షంతో తడిపి ముద్ద చేస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఎదురొడ్డి పోరాడటమే కాదు, మంచి పని కోసం, ప్రజాక్షేమం కోసం ఎంతటికైనా వెనుకాడని బడేటి చంటి వ్యక్తిత్వంపై, ఆయన నైజంపై యాక్ట్ స్పెషల్ ఫోకస్. ఏలూరు నియోజకవర్గంలో వన్నెతరగని రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా అందరికీ సుపరిచితులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు ఆయన. ఆ ప్రత్యేకతే ఆయన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిను చేసింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బడేటి చంటి కనివిని ఎరుగని రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందారు. ప్రజలందరి మన్ననలను పొందారు. ఇదేం ఆషామాషిగా లభించిన విజయం కాదు. ఆయన విజయమేమీ నల్లేరు మీద నడక కాలేదు. ఎప్పటికప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి అమలు చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ధైర్యంగా ఎత్తి చూపడంలో ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలే ఆయనలోని నాయకుణ్ణి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఏలూరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసింది. తనను ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుండి అలుపెరుగని పోరాటానికి నాంది పలికిన బడేటి చంటి నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తనని గెలిపిస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తానంటూ వారికి హామీలు ఇచ్చుకుంటూ ముందుకు కదిలారు. ఇదే సమయంలో తనలోని వాక్చాతుర్యానికి మరింత పదును పడుతూ తన వాడి అయిన వాగ్బాణాలతో ఎక్కడికక్కడ ప్రత్యర్థిని ఇరుకున పడేసేలా చేస్తూ కూటమి అధిష్టానం దృష్టిలో గెలుపు గుర్రంగా నిలిచిన ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం రికార్డు స్థాయి మెజారిటీని తన ఖాతాలో వేసుకున్నారు. 5 దశాబ్దాలుగా డాక్టర్ చెన్నకేశవుల రంగారావు పేరు మీద చెరగని రికార్డుగా మిగిలిపోయిన రికార్డును తిరగరాయడంలో ఆయన కష్టాన్ని ఎప్పుడూ చెప్పుకోవడానికి ఇష్టపడని ఎమ్మెల్యే బడేటి చంటి ఇది ప్రజా విజయమంటూ తనలోని జననాయకుణ్ణి ప్రజలకు పరిచయం చేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ
పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గెలుపు రికార్డును కేవలం తన ప్రతిభగాని చూపుకోని వ్యక్తిత్వంతోనే అందరికీ దగ్గరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అంచెలంచెలుగా సాగించిన ప్రజా ప్రస్థానంలో అడుగడుగున ఎన్నో మార్కులు పొంది ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్థికి డిపాజిట్లు గల్లంతయ్యేలా చేసిన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు ఆయన. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఏలూరు నియోజకవర్గంలో జరిగిన భారీ ర్యాలీ ఆయనకున్న అభిమాన గణానికి ప్రతీకగా నిలిచింది. ప్రజాకర్షక నేత కాదంటూ కేవలం కుటుంబ చరిత్రే ఆధారం చేసుకుని ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాల్సి వస్తుందంటూ విమర్శనా ధ్వనులతో ఎదురుగాలులెన్ని వీచినా తన గెలుపు బావుటాను అత్యంత సాఫీగా టీవీగా నియోజకవర్గ చరిత్రలో ఎగురవేశారు ఎమ్మెల్యే బడేటి చంటి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రజానేతేనని అభిమానులంతా పిలుచుకుంటూ ఉంటారు. గెలిచేంత వరకు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఇంకో లెక్క అన్నట్టుంది ఏలూరు నియోజకవర్గ చరిత్రలో బడేటి చంటి సాగించిన విజయ పథం. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో తనతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చిన అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎన్ని విమర్శలు తెచ్చిపెట్టినా కూడా తన మార్క్ రాజకీయంతో ఆయన సాగించిన కోల్డ్ వార్లో గెలిచింది ఆయనే. ఇదే సందర్భంలో ఆ రాజకీయ కోణం అందరికీ అర్థమయ్యేది కాదులే అని రాజకీయ విశ్లేషకులు సైతం ఔరా అని ముక్కున వేలేసుకోవడం గమనార్హం. మనకండగా తానే భరోసాగా నిలిచిండు. ఏలూరంతా
చట్టన్నా ఏలూరుకు భరోసా నీవే బుజ్జన్నా నీ ఆశలు నెరవేర్చా వచ్చని చంటన్నా ఊరు వాడా ఇంటింటికి తిరిగిండు చిన్న పెద్దాలతో చెయ్యి చెయ్యి కలిపిండు ఏలూరు ప్రజలకు నేనే అండగా ఉంటానన్నాడు ప్రతి ఒక్కరి గుండెల్లో అన్నయ్య నిలిచాడు ఏలూరు ప్రజలకు నేనే అండగా ఉంటానన్నాడు ప్రతి ఒక్కరి గుండెల్లో అన్నయ్య నిలిచాడు సేవే నా లక్ష్యమంటూ ప్రేమే నా నైజమంటూ చంటన్న చిరుతలాగా ముందుకు దూకుండు బడేటి కుటుంబంతో ఏలూరు ప్రజలందరికీ భరోసా ఉన్నదంటూ హామీ ఇచ్చిండు ఏలూరంతా మెచ్చిన నాయకుడయ్యిండు బుజ్జన్న వారసుడై బరిలో నిలిచిండు మన చంద్రన్న మెచ్చిన నాయకుడయ్యిండు ఏలూరుకు భరోసా నీవే బుజ్జన్న నీ ఆశలు నెరవేర్చా వచ్చిన చట్టన్నా ఏలూరుకు భరోసా నీవే బుజ్జన్న నీ ఆశలు నెరవేర్చా వచ్చిన చంటన్నా ఊరు వాడా ఇంటింటికి తిరిగిండు చిన్న పెద్దాలతో చెయ్యి చెయ్యి కలిపిండు ఇక ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి చంటి చేస్తున్న కృషి మాటల్లో వెలకట్టలేనిది. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ఆయన చేసిన ప్రత్యేక పోరాటంలో గెలుపు గర్వం ఆయన ముందు తలవంచగా తప్పలేదు. ఏలూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి వరదల్లో వచ్చిన సమయాల్లో కేవలం బూటకపు హామీలనే చూసిన ప్రజలు వాస్తవ రూపం దాల్చే వాగ్దానాలు ఎలా ఉంటాయో బడేటి చంటి నిర్ణయాలతో అవగతం చేసుకున్నారు. ఒక అడుగు అటు ఇటు అయినా తప్పకుండా అందరి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయన్న భరోసా కలిగింది. అందులో అగ్రభాగాన నిలిచేది మాత్రం నిర్మోహమాటంగా శనివారపుపేట రోడ్డును అమీనాపేట రహదారిని కలుపుతూ తమ్మిలేరుపై నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర పొందడమే. అంతేకాదు ఆ దిశగా పనిని సైతం మొదలు పెట్టాలనే ఆదేశాలను కూడా జిల్లా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ముఖంగానే ఎమ్మెల్యే చంటి ఇప్పించేశారు కూడా. బడేటి అంటేనే మా బంధువులా గుర్తొస్తావు భవిష్యత్తుకు నీవే భరోసా అయ్యావు బడేటి అంటేనే మా బంధువులా గుర్తొస్తావు భవిష్యత్తుకు నీవే భరోసా అయ్యావు అడుగేస్తే ఆపవు నువ్వు మాటిస్తే తప్పవు నువ్వు మా మంచిని కోరే వాడవు నీవే చంటన్నా పరుగెత్తే చిరుతవు నువ్వు ఏలూరుకు రాజువు నువ్వు వెనుకంజ వెయ్యవు నువ్వు జై హో చంటన్నా ఏలూరంతా మెచ్చిన నాయకుడయ్యిండు బుజ్జన్న వారసుడై బరిలో నిలిచిండు మన చంద్రన్న మెచ్చిన నాయకుడయ్యిండు ఏలూరుకు భరోసా నీవే బుజ్జన్న నీ ఆశలు నెరవేర్చా వచ్చిన చట్టన్నా ఏలూరుకు భరోసా నీవే బుజ్జన్న నీ ఆశలు నెరవేర్చా వచ్చిన చంటన్నా ఊరు వాడా ఇంటింటికి తిరిగిండు చిన్న పెద్దాలతో చెయ్యి చెయ్యి కలిపిండు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనలో వచ్చిన మార్పులు ప్రజల్లో ప్రభంజనమై నినదించగా ఆ నినాదాన్ని ప్రజాప్రభుత్వ శీర్షికతో ముందుకు తీసుకువెళ్లిన ఘనతను సొంతం చేసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వ అధినేతల ప్రశంసలు సైతం అందుకున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రజారోగ్యానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట ఆరోగ్యకర వాతావరణానికి బీజాలు నాటేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతో ఆదర్శనీయంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులే ₹1,00,00,000 పైబడి పంపిణీ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజారోగ్యానికి ఎటువంటి ఆలోచనల్ని చేస్తున్నారోనన్న అంశాన్ని. అదేవిధంగా ఏలూరు లో బ్రిడ్జిల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించేందుకు చేసిన కృషి అభివృద్ధిలో మరో ముందడుగు. విజయవాడ విపత్తుల సమయంలో ఏలూరు నియోజకవర్గం నుండి ₹1,00,00,000 విలువైన సేవల్ని అందించడంతో పాటు ఆ సేవలు సద్వినియోగమయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఒక ప్రాంతంలో వరద నీటిలో ఆయన చేసిన సాయం మాటల్లో చెప్పలేనిది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమిది, ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ఏ చేతి వృత్తులు నూరారు అధికారం చేపట్టింది మొదలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులతో ముందుకు దూసుకువెళ్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి నిత్యం జనంలో ఉండేందుకే ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన చేస్తున్న కృషి పట్ల కూడా అడుగడుగునా జన నీరాజనాలు అందుకుంటూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపుతున్న బడేటి చంటికి ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. కేవలం తన శక్తి సామర్థ్యాలతో బడేటి చంటి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కఠోర శ్రమ, విలువల పట్ల నిబద్ధత, నా అనుకున్న వారిని కాపాడుకోవడం వంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి.
సూచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను Of the people, for the people, by the people, ప్రతినిధిగా This is me This is me This is me This is me పాలించే ప్రభువును కానని సేవించే ఇదండి ప్రజానేతగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డైనమిక్ నాయకత్వంలో ఏలూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday to